జానపద గీతాలతో ఉత్సాహభరితమైనటువంటి గాత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు సింగర్ మంగ్లీ సత్యవతి రాథోడ్. తాజాగా ఆమె వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా ఆమెపై వస్తున్నటువంటి ఆరోపణలు, వివాదాలు ఆమెను మానసికంగా కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా 10 కోట్ల రూపాయలు మోసం కేసులో ఆమె పేరు వినిపించడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశం. న్యాయవాది సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి మంగ్లీ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె సుమారు 10 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిందంటూ పోలీసులకు ఫిర్యాదు. మరి ఆమెపై కేసు నమోదైంది. దీనిపైన మంగ్లీ ఇప్పటికే పంజాగుట్ట పోలీసులను కూడా ఆశ్రయించి ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇది కానీ ముదిరి పాకాన పడింది ఈ విషయం. మరి తాజాగా మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మంగ్లీ మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనపైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవమని అన్నారు. నేను కూడా ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చాను. ఇతరులను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నాకు 2 చేతుల నిండా కూడా పని ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మరి ఈ సమయంలో సుబ్బారావు గురించి మంగ్లీ ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడించారు. సుబ్బారావుకు సినిమాలంటే పిచ్చి, ఆయనకు బిగ్ బాస్కు వెళ్ళాలని ఉంది, యాంకర్ శ్రీముఖి అంటే ఆయనకి క్రష్, ఎలాగైనా ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఎన్నో మీడియా ఛానల్స్ను కూడా సంప్రదించారు. అది కుదరకపోవడంతో నా పేరును వాడుకొని పాపులర్ అవ్వాలని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మంగ్లీ ధ్వజమెత్తారు, చెప్పుకొచ్చారు. మరి తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, ఏ కోర్టు మెట్లైనా ఎక్కుతానని ఆమె సవాల్ చేశారు. తాను ఏ రాజకీయ జెండా మోయడం లేదని, తనకు పాటే ప్రాణమని మంగ్లీ క్లియర్గా చెప్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తే కోట్ల రూపాయలు ఇస్తామన్నా నేను వెళ్ళలేదు. అలాంటి నాకు ఈ 10 కోట్లు ఒక లెక్క, కేవలం నా నుంచి డబ్బులు లాగడానికే సుబ్బారావు నన్ను బెదిరిస్తున్నారు అని మంగ్లీ ఈ విధంగా చెప్తున్నారు. ఇంకా సోషల్ మీడియా తన జీవితానికి ఒక శాపంగా మారుతుందని నేను ఎప్పుడూ భావించలేదు. నిజాలు తెలుసుకోకుండా తనను తప్పు పట్టవద్దని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఆమె మీడియాను, నెటిజన్లను కోరారు. బాధితులకు తాను అండగా ఉంటానని, తన పేరు వాడి ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చూద్దాం. నమస్తే.